హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా మిరియాల రసం అండి. ఈ టమాటా మిరియాల రసం ఈ సీజన్లో చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే అందరికీ ఫీవర్లని జలుబులని బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఈ టైంలో ఇలాంటి రసం చేసుకొని తాగినట్లయితే చాలా అంటే చాలా కమ్మగా తినేస్తారనమాట. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కైనా ఇదొక చిన్న మెడిసిన్ లాంటిది. మరి దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా అయితే మనం ఈ టమాటా చారుని తయారు చేసుకోవడానికి మీడియం సైజు అయితే 3 టమాటాలు సరిపోతాయి. ఇవి చిన్న సైజు కాబట్టి నేనైతే ఒక 4 టమాటాలు తీసుకున్నాను. అలానే పులుపుకి కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ టమాటా రసం చేసేద్దాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి టమాటాలను అయితే కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది, మరి సన్నగా అవసరం లేదు. ఇలా కట్ చేసుకోవాలి. ఈ 4 టమాటాలు కూడా. ఈ రసం అనేది జ్వరం తలిగిన వాళ్ళకి నోరు బాగోదు కదండి. అప్పుడు ఈ రసం ఇలా చేసి పెట్టినట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మంచిగా తింటారు. ఈ సీజన్లో చాలా వరకు వైరల్ ఫీవర్లని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనకి అన్నం కూడా సరిగా తినాలి అనిపించదు కదా. అలాంటి సమయంలో ఇలాంటి రసం చేసుకున్నట్లయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఇప్పుడైతే ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా, అది కూడా వేసుకుందాము. పులుపు తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం చింతపండు అనేది తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేస్తున్నాను. అలానే ఇందులోనే పసుపు, సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒకవేళ మీరు మెత్తడ్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీనిలో వాటర్ పోసేసుకొని మనం బాగా తెరలనిద్దాము. నేనైతే ఈ లోటాతో 2 లోటాల వాటర్ అయితే పోస్తున్నాను. ఇది చూడండి, ఈ సైజ్ది. ఇప్పుడు మనం బాగా ఈ 2 లోటాల వాటర్ కూడాను హాఫ్ అయ్యే విధంగా, అంటే 1 లోటా వాటర్ అయ్యే విధంగా బాగా తెరలనిచ్చాలి దీన్ని. ఈ టమాటాలు అలానే చింతపండు రసం అంతా కూడాను ఈ వాటర్లోకి దిగేటట్టు మంచిగా తెరలనిద్దాము. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేస్తాను. ఇప్పుడు ఇది బాగా తెరలనిద్దాము. ఈలోగా మనమైతే దీనిలోనికి పొడి అనేది రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ చిన్నది తీసుకొని ఇందులో మనం పొడికి కావాల్సినటువంటివి వేసుకుందాము. నేనైతే ఒక 2 స్పూన్ల కందిపప్పు, ఒక 2 టీ స్పూన్లు ఉంటుంది కదా, ఒక 2 టీ స్పూన్ల కందిపప్పు వేసాను ఫస్ట్. అలానే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు, ఒక చిటికెడు మెంతులు, ఒక టీ స్పూన్ మిరియాలు, 6 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి ఎండుమిర్చి ఒక 6 అయితే ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం మంచిగా మిక్సీ పట్టేసుకుందాము పౌడర్ లాగా. ఇందులో అయితే పౌడర్ పట్టేస్తానండి. చూడండి, పౌడర్ అయితే ఇలా పట్టుకున్నాను. ఇప్పుడైతే మనం దీన్ని బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాము, ఆ రసం తెరలే వరకు కూడాను. చూసారా, రసం అయితే ఇలా తెరలటానికి వచ్చిందండి. మంచి కలర్ఫుల్గా అయితే కనపడుతుంది. ఇట్లా బాగా తెరలి ఇవి హాఫ్ వాటర్ అవ్వాలి, అంతవరకు కూడాను బాగా తెరలాలన్నమాట. అంటే ఆ టమాటాలన్నీ కూడాను బాగా మెత్తబడాలి. అప్పటి వరకు వీటిని అయితే తెరలనిద్దాము. పులుసు అయితే తెరలుతుంది, బాగా కొంచెం తెరలింది, దగ్గరకు వస్తున్నాయి వాటరు. ఇంకొంచెం సేపు తెరలనిచ్చేసి టమాటాలు కూడా మెత్తగా, మనకి టమాటా బాగా మెత్తగా అయిపోతే చాలండి. చూసారా, టమాటా కూడా మెత్తగా అవుతుంది. ఇంకొంచెం తెరలనిచ్చేసి రసం అయితే తెరలిందండి. చూడండి, మంచిగా ఉడికిపోయాయి ముక్కలు కూడా, వాటర్ కూడా హాఫ్ అయ్యాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిల్ని మనం ఆరనిద్దాము. ముందు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇవి బాగా ఆరిన తర్వాత వీటిలో రసం తీద్దాము. ఇప్పుడైతే ఇందులో పైన వాటర్ అయితే ఇందులోకి వార్చుకున్నాము ఇలాగా.
పిప్ అనేది పడకుండా ఉండేటువంటి వాటర్ ఉంటాయి కదా, అవైతే ఇలా వార్చుకుందామండి. ఇప్పుడైతే ఈ టమాటాలని ఇలా గట్టిగా పిసుక్కొని ఇందులో జ్యూస్ అంతా బయటకు వచ్చే వరకు గట్టిగా పిసుకాలన్నమాట. చూసారా, ఇలా బాగా పిసికేసాను. ఇందులో ఇక ఏం లేదండి, గుజ్జు ఇదంతా. ఇప్పుడు దీన్ని అయితే వడపోసుకుందాము. ఇప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టేసుకొని ఈ రసాన్ని మనం ఇందులోకి వడపోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇదైతే బాగా తెల్లనిద్దాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పౌడరు ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా మనం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోస్తే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్, వాటర్ కూడా వేస్తున్నాను. కొంచెం పులుపు అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము, పులుపు సరిపోయిందా ఎక్కువ అయిందా అని. పులుపు అయితే సరిపోయింది. ఇప్పుడు ఇది తెరలాలి. చారు అయితే తెరలుతుంది చూడండి, ఇప్పుడే తెరలడానికి వస్తుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే తెరలనిద్దాము. చారు అయితే ఇట్లా తెరులుతుంది కదా. ఇప్పుడు మనం పోపు అయితే రెడీ చేసుకుందాము. దీనిలోకి స్టవ్ మీద అయితే చిన్న ప్యాన్ అయితే పెట్టాను పోపు వేసుకోవడానికి. ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ కడిగి పెట్టాను కదా, వాటర్ ఉన్నాయి. వాటర్ పోయిన తర్వాత మనం తాలింపు వేసుకుందాము. రసం తాలింపుకి సరిపోయేంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ మనకి ఎక్కువగా పట్టదు తాలింపుకి, చాలు. ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది. ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. కొంతమంది పోపు దినుసులు వేయరు, కానీ నేనైతే వేస్తున్నాను. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ రానివ్వాలి. ఇందులో మనం దంచి పెట్టుకున్నటువంటి ఒక 7 ఎల్లిపాయలు వేస్తున్నాను. ఇవి 7 ఎల్లిపాయలు మంచిగా దంచుకున్నాను. అలానే ఒక 3 ఎండుమిర్చి. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు. ఈ పోపులో ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది, కొద్దిగా ఇంగువ. ఇప్పుడైతే దీన్ని మనం తెరులుతున్నటువంటి రసంలో పోసేద్దాము. రసం అయితే మంచిగా తెరులుతుంది చూసారు కదా. మనం ఇప్పుడు పోపు వేసేస్తున్నాము. చూడండి, ఎంతో రుచికరమైనటువంటి రసం అయితే తయారైంది. ఇందులో మనం చివరిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడైతే కొద్దిగా సేపు దీన్ని తెరలనిద్దాము. ఈ పోపులో ఉన్నటువంటి రసం అంతా కూడా మనకి రసానికి పట్టాలి కదా, మరి ఫ్లేవర్ అంతా కూడాను, కాబట్టి కొంచెం సేపు తెరలనిద్దాము. చివర్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒక్క 2 నిమిషాలు అలా తెరలనిచ్చి ఆపేద్దాము. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి రసం అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనం సైడ్ డిష్గా చికెన్ ఫ్రై చేసుకొని, లేకపోతే వేరే ఏ కూరలు ఫ్రై చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. లేకపోతే ఇలా తినేసినా కానీ చాలా పుల్లగా నోటికి కమ్మగా అనిపిస్తుందండి. మరి ఈ రసం ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని తీసుకుందాము. ఎంతో రుచికరమైనటువంటి టమాటా మిరియాల చారు అయితే రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.